రేపు టన్నెల్లో చోట క్రాక్ వచ్చి వాటర్ లీక్ అవడంతోనే టన్నెల్ కూలినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అన్నా అన్నా సైడ్కి రానా అన్నా అన్నా కరెక్ట్గా తీసే ట్యాంక్ అంటాము సార్. టన్నెల్ వద్ద సహాయక చర్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న లైవ్లో అందిస్తారు. సుంకన్న, శ్రీనివాస్, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలకు బ్రేక్ పడింది. ఈ సంఘటన ఉదయం జరిగినప్పుడు కొంత ఆ లోపల 7 మంది చిక్కుకున్నటువంటి ఇంజనీర్లను కార్మికులను బయటికి రప్పించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ అయితే అక్కడ ఏదైతే ఈ టన్నెల్ కూలినటువంటి ప్రదేశంలో నుంచి పైనుంచి వాటర్ లీకేజ్ అవడంతో సహాయక చర్యలకు పూర్తిగా ఆటంకం ఎదురవడంతో వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొన్ని యంత్రాలు తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఆ చిక్కుకున్నటువంటి 7 అయితే సిబ్బందిని కూడా బయటకు రప్పించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇది వాటర్ లీకేజ్ కావడం, మరోవైపు ఈ సంఘటన జరిగిన తర్వాత కరెంటు కూడా పూర్తిగా ఆగిపోయింది టన్నెల్లో. దీంతో ఒక్కసారిగా ఏదైతే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కూడా చీకట్లో ఏదైతే చిక్కుపోయినటువంటి పరిస్థితి. ఎట్టకేళ్లకు కొంత వాళ్ళు సెల్ ఫోన్ టార్చ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే 7 ఈ సంఘటన జరిగి దాదాపుగా 7-8 గంటలుగా వస్తుంది. అయినప్పటికీ కూడా 7 మంది ఏదైతే కార్మికులు అయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో ఏదైతే కంపెనీ ఏదైతే జేపీ కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ పనిచేసేటువంటి ఇంజనీర్లలో కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు నిరంతరంగా లీకేజీ వాటర్ లీక్ అవుతుండడం, మరోవైపు కరెంటు లేకపోవడం వల్ల టెంపరీగా కరెంటు కొంత జనరేటర్లు తీసుకెళ్లి అక్కడ లైటింగ్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ సాధ్యం కాలేదు. దీంతో అక్కడ వెళ్ళినటువంటి సిబ్బంది కూడా వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే 14 కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ కు కొంత క్రాక్ ఇచ్చింది. ఆ క్రాక్ ఇచ్చి ఆ క్రాక్ లో నుంచి వాటర్ లీకేజ్ అయింది. వాటర్ లీకేజ్ అయిన క్రమంలోనే ఏదైతే ఆ మట్టి పిల్లలు కూడా ఊడి కింద పడడంతో పైకప్పు కూలిపోయింది. ఆ పైకప్పు కూలిపోయినప్పుడు మట్టి దిబ్బలు కూడా ఏదైతే ఆ 7 కార్మికులు కూడా చిక్కుపోయినారు. అక్కడ చుట్టుపక్కల పనిచేసేటువంటి సిబ్బంది కూడా బయటికి ఉటావుటిన వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే 7 మాత్రం అక్కడే మట్టిలో కూరుకుపోవడంలో బయటికి రాలేకపోయారని కూడా అక్కడ పనిచేసేటువంటి తోటి ఇంజనీర్లు అయితేనేమి అదేవిధంగా కార్మికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ 7 ఏదైతే గల్లంతైన వారి కోసం కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి ఏదైతే అనుకూలంగా లేకపోవడంతో సహాయక చర్యలు ఏమాత్రం కూడా ఏదైతే చేపట్టలేనటువంటి పరిస్థితి. అయితే ఈ గల్లంతైనటువంటి 7 కూడా ఏదైతే జేపీ కంపెనీ సిబ్బంది కూడా ఇంజనీర్లు గుర్తించడం జరిగింది. అందులో ప్రధానంగా పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఇంజనీరు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఒక ఇంజనీరు, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి 2 ఇంజనీర్లు, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి 3 కార్మికులు, మొత్తం 7 మందిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళకి ఇంకా ఆచూకీ దొరకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ సంఘటన జరిగినటువంటి విషయాన్ని తెలుసుకోగానే నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ, అదేవిధంగా జిల్లా కలెక్టరు, ఇతర ఇరిగేషన్ అధికారులు సిబ్బంది కూడా అక్కడికి హుటాహుటిన తరలి రావడం జరిగింది. సహాయక చర్యలు ముమ్మరం చేపట్టాలని కూడా ఆదేశించినప్పటికీ అయితే కొంత రెస్క్యూ టీం లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో వెళ్ళికి వచ్చినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, ఇరిగేషన్ అధికారులు, పోలీసు అధికారులు కూడా అక్కడికి వచ్చి టన్నెల్ దగ్గర కేవలం కొద్దిగా లోపల మాత్రమే వెళ్లారు. కానీ లోపలంతా కూడా బాగా చీకటిగా ఉండడంతో ఆ చీకట్లో లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు వాటర్ కూడా లీకేజ్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళడం సాహసించలేకపోగా ఏదైతే ఇరిగేషన్ అధికారుల సూచన మేరకు కూడా మంత్రులు, అదేవిధంగా ఏదైతే అక్కడికి వెళ్ళినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే టన్నెల్